పుస్తకం మొదటి అధ్యాయం 9వ వాక్యం. దానికి తగిలిన గాయములు మరణకరములు, వచ్చి ఉన్నవి. దానికి కలిగిన గాయములు ఎలాంటివట? మరణకరములు. అది యోధాకి తగిలి ఉన్నవి. అనాజ్యనుల గుమ్మము వరకు, యెరూషలేము వరకు అవి వస్తా ఉన్నాయి. ఇవి ఏ గాయాలంటే మరణకరమైన రోగము. ఏ రోగం నానా? ఏ రోగము? ఒక ఆయనేమో ఇల్లు చక్క పెట్టుకొని ఊరేసుకున్నాడు. ఇంకొక ఆయన ఇంటికి పోయి ఊరేసుకున్నాడు. ఇంకొక ఆయనకి దేవుడే చెప్పాడు, నువ్వు చనిపోబోతున్నావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అని. నీ ఇల్లు చక్కబెట్టుకో అని. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే తెలిసించా? హృదయం చక్కబెట్టుకోవాలి. అపితాపేలు యోధా ఇస్కరియోతేమో శారీర సంబంధమైన తన ఇళ్ళు చక్కబెట్టుకొని ఉరేసుకున్నారు. హిజ్కియా అయితే హృదయం అనే ఇల్లుని చక్కబెట్టుకొని మరణకరమైన రోగం ఉన్న పరిస్థితిలో, దైవ సేవకుడు నువ్వు చనిపోతావన్న పరిస్థితిలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏ పాదాలు పట్టుకున్నాడు నాన్న? ఏ పాదాలు పట్టుకున్నాడు? ఒక ఆయనేమో హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు దేవుడు. ఒకడేమో నా మాట నెగ్గలేదు, చెల్లలేదు, నా మాట ప్రకారం జరగట్లేదని తన ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని ఉరేసుకొని, ఇంకొక ఆయనేమో నీతిమంతుడు అప్పు చెప్పానని పశ్చాత్తాప హృదయం లేకుండా రెండిది హృదయం బద్దలయ్యి ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరు? దేవుని సమాచారం వచ్చిన హిజ్కియా బ్రతికాడు. ఆయనకి ఏ రోగం వచ్చింది? 2 రాజులు 20వ అధ్యాయం 1వ వాక్యం చదువున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఒక పక్క మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు. మరణ సమయాలు దగ్గర పడుతూ ఉన్నాయి. దేవుని సమాచారం ప్రవక్త అందించాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు మరణించబోతున్నావు. కానీ నా శారీరక సంబంధమైన తన ఇంటిని చక్కబెట్టుకోలే. తన హృదయం అనే హృదయాన్ని చక్కబెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరణకరమైన రోగములు తొలగిపోవాలి అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం చెప్పరేందండి? దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే మరణకరమైన రోగాలు తొలగిపోతాయి. ఆమేన్. నేను ఎప్పుడు చెబుతాను, నీకు చనిపోబోతున్నానని అడావుడి చేయబాకండి, అడావుడి చేయబాకండి ఎవరు కూడా. అంటే నేను కాదు, మీరు వాళ్ళు నన్ను అనుకునేది. నేను చనిపోతున్నానని ఇంట్లో వాళ్ళని అడావుడి చేసి అండి రాయవలసినన్ని రాయగాకండి. దేవుని పాదాలు పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇంకా నీకు ఆవిష్యని చెప్పరేందండి, ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి?
చెప్పరేందండి, మీరు రాసిన రాయిపోయిన పోయినసారి కూడా చెప్పాను. గవర్నమెంట్ వారు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏమండి, డెత్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకొకటి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒకటి. ఈ రెండు తీసుకొని వెళితే మీ ఆస్తులు మీకు మరలా రాసిస్తారు. తల్లిదండ్రులు రాయాల్సినంత అవసరమేమీ లేదు. అందుకని కంగారు పడి చచ్చిపోతానని ఎవరికి రాయకూడదు. మనం హల్లెలూయా. ఏం చేయకూడదు? చెప్పరేందండి, మనం రాసినా రాయకపోయినా మన ఆస్తులు మన పిల్లలకే ఉంటాయి. సూచిస్తే చెప్పండి. మరి ఈ లోపల మనం కంగారు పడుతుంది ఎందుకు? అది మరణకరమైన రోగమే కావచ్చు. నీ హృదయాన్ని చక్కబెట్టుకొని దేవుని పాదాలు పట్టుకుంటే మరలా ఆవిషనిస్తాడు. ఆమె నీ పిల్లల జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలని ఆశించావు కదా. మరి మరణకరమైన రోగం వచ్చింది కదా, ఆ సమయంలో చూడలేకపోతున్నానని ఏడవబాకు. ఏం చేయకూడదు? ఏడవబాకు. ఆమేన్. ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాలు పట్టుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా మరలా ఆవిషనిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు నాన్న? మరలా ఏం చేస్తాడు? ఆవిషనిస్తాడు. ఆయన పాదాలు పట్టుకోవాలి మనం, అంతే. ఇక చనిపోతున్నాను ఇంకేం దేవుళ్ళు అనుకోబాకండి. అది మరణకరమైన రోగమే కావచ్చు, అది వ్యాధే కావచ్చు, అది ఏదైనా నీ జీవితంలో ఆయన స్వస్థత కలుగజేస్తాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అది మరణకరమే కాదంటలేదు. కానీ నిజంగా ఏం చేశాడు? ఆయన ఆరాధించిన దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఈ మరణకరమైన రోగములో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నీవు కానీ ఆయనకు ప్రార్థన చేస్తే, ఆ సన్నిధిలో నీవు నిలవగలిగితే నీ రోగం ఏదైనా సరే పట్టి పీడిస్తున్న మరణకరమైన రోగాన్ని తొలగిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు నాన్న? చెప్పరేందండి, తొలగిస్తాడు. తొలగిస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదివితే, చదువునానా? ఫిలిప్పీ పత్రిక 2:27. నిజముగా అతడు రోగి అయి సావుకు సిద్ధమై ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని కనికరించి అతని మాత్రమే కాక దుఃఖము నన్నును అతన్ని బట్టి నన్నును ఎవరైనా 25 చివరిలో ఉంటుంది చూడనా. ఎపోప్రతీత్ కానీ అతడు ఏమై ఉన్నాడు? సావసిద్ధమైన రోగి అన్నాడు. అయినా దేవుడు కనికరించి స్వస్థపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడట? స్వస్థపరిచాడు. అతని వల్ల నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుతుంది, అయినా నన్ను కరుణించాడు ఆయన. నేను అంటాను, మన ఇంటి వారే కావచ్చు, మనమే కావచ్చు, మరణకరమైన రోగం ఏదైనా మనకు వచ్చినా సరే భయపడకు, దేవుని పాదాలు పట్టుకో. హల్లెలూయా. కనికరించబడతావు. హల్లెలూయా. కరుణించబడతావు. హల్లెలూయా. నీ కన్నీరు తుడుస్తాడు, నీ రోగమును తొలగిస్తాడు ఆయన. నీ రోగాన్ని తొలగిస్తాడు. మరలా నీకేం చేస్తాడు? నేనేనా? మన బంధువులు ఆశ్చర్యపడదు, నువ్వేనా ఎలా ఉంది? అప్పుడు నిన్ను చూస్తే బాగుపడతావని, బ్రతుకుతావని, మళ్ళా ఎలా ఉంటావని ఆశలేవయ్యా. జాలిపడ్డావు నిన్ను చూసి, నీ పిల్లలు ఏమైపోతారోనని. నేనంటాను,
దేవుని చేత కనికరించబడితే మనుషులే ఆశలు వదులుకున్న నీ ఆశను నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? మన ఆశలు తీరుస్తాడు. ఆయన ఏం చేసేవాడంటే మరణకరమైన రోగములలో, గాయములలో నుంచి విడిపించగలిగిన వాడు. ఆమేన్. ఆయన పొందిన దెబ్బల చేత మనకి, అందుకే మనం కనికరించబడి కృప పొంది నీకొచ్చిన బలహీనతలు, సమస్యల్లో ఏ రోజు నువ్వు వెనకంజ వేయకుండా కృపాసనము యొద్దకు రా. ఎందుకో తెలుసా? ఆయన మన బలహీనతలలో, మన సమస్యలలో, మన కన్నీటిలో, మన వేదనలో పాలి భాగస్థుడైన వాడు. అందుకే ఆయన రక్తాన్ని కార్చాడు. నీవు కనికరించబడి ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను కనికరించి కృపాసనము యొద్ద నిన్ను స్వస్థపరుస్తాడు. హెబ్రీ పత్రిక 4:15 ముగిస్తాను, చదువునాను. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము అనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొంది ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళుదాము. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనలో, మన బలహీనతల యందు మనతో సనాభావము లేనివాడు కాదు. సమస్త విషయములలో మన వలె శోధించబడ్డాడు. ఆయన పాపము లేనివాడు కనుక నీవు కృపాసనము యొద్దకు వస్తే నీ బలహీనతలన్నీ తొలగించునుగాక. ఆమేన్. ఏం చేస్తాడు? బలహీనతలన్నీ. మన బలహీనలమా? ఆయన కూడా బలహీనుడే. మనం గాయపరచబడ్డాము, ఆయన గాయపరచబడ్డాడు. మనం నిందించబడ్డాము, ఆయన కూడా నిందించబడ్డాడు. మనం అవమానపరచబడ్డాము, ఆయన కూడా అవమానపరచబడ్డాడు. మనం కొట్టబడ్డాము, ఆయన కూడా కొట్టబడ్డాడు. మనం విడిచబడ్డాము, ఆయన కూడా విడిచబడ్డాడు. మన రోగ పాపములన్నిటి నిమిత్తం గాయపరచబడి శిలువమానులో మోసుకొని వెళ్ళి ఆయన మనల్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అందుకొని ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత. మన మూర్ఖత్వం కలిగిన గాయములు, వైద్యులకు అసాధ్యమైన మనోవేదన కలిగిన గాయములు, మరణకరమైన గాయములన్నిటిలోంచి విడిపిస్తాడు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి కృపాసనము యొద్దకు చేరు, ఆయన నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్. హిజ్కియా కృపాసనము యొద్దకు వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, మొరపెట్టాడు, మరణకరమైన రోగములో నుంచి విడిపించబడ్డాడు. మనందరం కూడా ఏ సమస్య, బలహీనతలు వచ్చినా కృపాసనము యొద్దకు చేరాలి. ఎక్కడికి చేరాలి? మనుషుల కాడక కాదండి, మనుషుల కాడక కాదు. మనకు బలహీనతలు వచ్చినప్పుడు ఎవరిని అడావిడి చేయొద్దు, ఎవరిని అడావిడి చేయొద్దు. దేవుని పాదాలు పట్టుకో, ఆయన గోజాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? చెప్పరేందండి? దేవుని పాదాలు పట్టుకుని సార్, ఎవరిని అడావిడి చేయగా. అక్కడ ఒక్కదాని ఒక్కడు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటే ఏం చేస్తాడైనా? చెప్పరేందండి? ఏం చేస్తాడైనా? ఏం చేస్తాడైనా? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు మీ హృదయాలలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించు.